రాజమండ్రి దగ్గర ఒక చిన్న గ్రామం. సాయంత్రం 4 గంటల సమయం. గోదావరి నదిగట్టు మీద జనం పడవ కోసం ఎదురు చూస్తున్నారు. సోమనాథ శర్మగారు పట్టు పంచె, కండువా, నుదుటిన విభూతి రేఖలతో వెలిగిపోతున్నారు. ఆయన చేతిలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆయన అటూ ఇటూ తిరుగుతూ అసహనంగా ఉన్నారు. ఏమయ్యా, ఈ పడవాడు ఇంకా రాడేం? కాలం విలువ తెలియని మూర్ఖులు. నేను పట్నంలో జరగబోయే పండితుల సభకి వెళ్ళాలి. ముహూర్తం దాటిపోతుంది. వస్తాళ్లేండి పంతులు గారు, గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నెమ్మదిగా రావాలి. ప్రాణం ముఖ్యం కదా. ప్రాణం ముఖ్యమే, కానీ సమయం కూడా ముఖ్యమే. నీలాంటి పామురులకు శాస్త్రం విలువ ఏం తెలుస్తుంది? సూర్యుడు గతి తప్పడు, చంద్రుడు గతి తప్పడు, కానీ ఈ పడవవాడే మాత్రం ఎప్పుడూ ఆలస్యమే. అయ్యా, అలా అనకండి స్వామి. రాముడు చాలా మంచివాడు. మొన్న వరదల్లో కూడా నన్ను క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చాడు. వాడు నదిని నమ్ముకున్నవాడు. నదిని నమ్ముకుంటే సరిపోదు, జ్ఞానాన్ని నమ్ముకోవాలి. చదువు సంధ్య లేని బతుకులు ఎందుకు కొరగానివి? చూడు, నా దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయో. ఈ ఊర్లో నాలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా? నిజమేనండి, మీరు చాలా గొప్పవారు. మాకు అక్షరం ముక్క రాదు. ఏదో కాయ కసురు అమ్ముకొని బతికేవాళ్లం. అదే మీ కర్మ. పూర్వజన్మ సుకృతం లేనిదే విద్య రాదు. సరే సరే, అదిగో ఆ పడవ వస్తోంది. అందరూ పక్కకు జరగండి, నేను ముందు ఎక్కాలి. నా బట్టలు మైల పడకూడదు. రాముడు పడవను ఒడ్డుకు చేర్చాడు. పడవలో నుండి జనం దిగారు. శర్మగారు ముఖం చిట్లించుకుంటూ ఎవరినీ తాకకుండా జాగ్రత్తగా పడవ ఎక్కారు. రాముడు ఆయనకు నమస్కారం పెట్టాడు. దండాలు బాబుగారు, రండి, జాగ్రత్తగా కూర్చోండి. సరేలేవోయ్, దండాలు తర్వాత కాని పడవ త్వరగా తీయి, ఇప్పటికే ఆలస్యమైంది. పడవ నీటిలో కదులుతోంది. చల్లని గాలి వీస్తోంది. శర్మగారు పడవలో ఉన్న ఒక ఎత్తైన చెక్క మీద కూర్చున్నారు. మిగతా వారు కింద కూర్చున్నారు. రాముడు తెడ్డు వేస్తూ పడవ నడుపుతున్నాడు. ఏమోయ్ పడవవాడా, ఏమిటి నీ పేరు? రాముడు అంటారు బాబు. ఓహో, రాముడా, మంచి పేరే. కాని ఆ రామనామం తప్ప ఇంకేమైనా వచ్చా నీకు? అసలు నీకు అక్షర జ్ఞానం ఉందా? లేదు బాబు, నేను బడికి వెళ్ళలేదు. చిన్నప్పటి నుండి ఈ గోదావరి తల్లే నాకు బడి, ఈ పడవే నాకు గుడి. చేపలు పట్టడం, పడవ నడపడం ఇంతే నాకు తెలుసు. అయ్యో పాపం, అక్షరం మొక్క రాదా? మనిషిగా పుట్టి చదువుకోకపోతే ఎలాగయ్యా? సరే పోనీలే, నీకు వ్యాకరణం గురించి ఏమైనా తెలుసా? అదే శబ్దమంజరి, సమాసాలు వచ్చా? అమ్మో, అవేంటి బాబు, నాకు తెలియదు. చేపల పేర్లు తెలుసు, నది లోతు తెలుసు, కానీ ఆ వ్యాకరణం ఏంటో కూడా తెలియదు బాబు. చీచీ, వ్యాకరణం తెలియదా? భాషకు అదే మూలం కదా. అది తెలియకపోతే నువ్వు మాట్లాడే మాటకు అర్థమేముంది? సరేలే, పోనీ కనీసం ఖగోళ శాస్త్రం గురించైనా ఏమైనా తెలుసా? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయో లెక్క కట్టగలవా? లేదు బాబు, నాకు ఆకాశంలో చుక్కలు చూసి దారి కనుక్కోవడం తెలుసు. వాన వస్తుందో లేదో మబ్బులు చూసి చెప్తాను. అంతకు మించి నాకేమీ తెలీదు. ఎంత అజ్ఞానం! ఖగోళం తెలియకపోతే ఈ విశ్వంలో నీ స్థానం ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? రాముడు, నీ జీవితంలో 25% పావలా వంతు వ్యర్థమైపోయింది. చదువులేని బతుకు వాసన లేని పువ్వు లాంటిది. పడవలోని మిగతా ప్రయాణికులు శర్మగారి మాటలకు నొచ్చుకున్నారు. కాని ఆయన పండితుడు కావడంతో ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నారు. రాముడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. నిజమే బాబు, మా బతుకులు ఇంతే. మీలాగా చదువుకునే అదృష్టం మాకు లేదు. ఏదో 4 మెతుకులు తిని ఈ నదిని నమ్ముకుని బతుకుతున్నాం. పడవ నది మధ్యలోకి వచ్చింది. నీటి ప్రవాహం కొంచెం పెరిగింది. శర్మగారు తన తాళపత్ర గ్రంథాలను సర్దుకుంటూ మళ్లీ మొదలుపెట్టారు. సరే రాముడు, నీకు శాస్త్రాలు తెలియవు, ఖగోళం తెలియదు. కనీసం మన ఇతిహాసాలు అయినా చదివావా? భారతం, రామాయణం, భాగవతం వీటిలోని ధర్మ సూక్ష్మాలు తెలుసా? మా ఊరి రామాలయంలో హరికథలు విన్నాను బాబు. రాముడు మంచివాడు, రావణుడు చెడ్డవాడు అని తెలుసు. పాండవులు ధర్మాత్ములు అని తెలుసు. అంతకు మించి అందులోని సూక్ష్మాలు, శ్లోకాలు నాకు రావు.
అరే, కేవలం కథలు వింటే సరిపోతుందా? అందులో ఉన్న ధర్మాన్ని విశ్లేషించాలి, తర్కం తెలియాలి, మీమాంసం తెలియాలి. అవేమీ తెలియకుండా నువ్వు మనిషిగా ఎలా బతుకుతున్నావు? నీకు అసలు సంస్కారం ఉందా? అయ్యా, వాడు అమాయకుడు, వాడికి అవన్నీ ఎందుకు? వాడి పని వాడు చేసుకుంటున్నాడు కదా. నువ్వు ఊరుకోవోయ్, వీడికి తెలియకపోతే నేర్పించాలి కదా. రాముడు, విను, ఇతిహాసాలు తర్కం తెలియకపోతే మనిషికి పశువుకి తేడా ఉండదు. నీ జీవితంలో 50% వ్యర్థం అయిపోయింది. సగం జీవితం అజ్ఞానంలోనే గడిపేశావు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఏం చేస్తాం బాబు, పొట్టకూటికే సరిపోవడం లేదు. ఇక చదువు ఎక్కడ వస్తుంది? మీరే మాకు అన్నీ చెప్పాలి. నేను చెప్పాలంటే మీకు అర్థం చేసుకునే శక్తి ఉండాలి కదా. మీ బుర్రలు బండరాళ్ళు. వేదఘోష వింటే రాళ్ళు కూడా కరుగుతాయి, కానీ మీ అజ్ఞానం కరగదు. పడవ మరింత ముందుకు వెళ్ళింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. గాలి వేగం పెరిగింది. పడవ కొంచెం ఊగుతోంది. కాని శర్మగారు గమనించలేదు. ఆయన తన పాండిత్య ప్రదర్శనలో మునిగిపోయారు. సరే రాముడు, ఇవన్నీ వదిలేయ్. కనీసం రాజనీతి శాస్త్రం గురించి తెలుసా? రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా పాలించాలి, చాణక్యుడి నీతి సూత్రాలు తెలుసా? అమ్మో, రాజుల సంగతి నాకెందుకు బాబు. మాకు తెలిసిందల్లా జమీందారు గారు పన్నులు కట్టడం. అంతకు మించి నాకేమీ తెలియదు. చూసావా, నీకు ప్రపంచ జ్ఞానం అస్సలు లేదు. రాజు ఎవరో తెలియదు, పాలన తెలియదు, శాస్త్రం తెలియదు, వేదం తెలియదు. అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు రాముడు? నీ జీవితంలో 30 వంతు పూర్తిగా వ్యర్థం. నువ్వు భూమికి భారం తప్ప దేనికి పనికిరావు. నీ బ్రతుకు వృధా. ఈ మాట రాముడి మనసును గాయపరిచింది. కాని అతను కోప్పడలేదు. మౌనంగా తెడ్డు వేస్తున్నాడు. సుబ్బమ్మగారు కలగజేసుకున్నారు. పంతులుగారు, మరీ అంత మాట అనకండి. వాడు కష్టజీవి. ఎవరి పొట్ట కొట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు. అది చాలదా? అజ్ఞానంలో బతకడం కూడా మోసమే సుబ్బమ్మ. తనను తాను మోసం చేసుకోవడమే. శర్మగారు మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా వాతావరణం మారింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. గాలి వేగంగా వీస్తోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. పడవ ఆకులాగా ఊగిపోతోంది. అమ్మో, గాలివాన! రాముడు, పడవను గట్టిగా పట్టుకో, నీళ్లు లోపలికి వస్తున్నాయి. దేవుడా కాపాడు, ఒడ్డు ఇంకా చాలా దూరంలో ఉంది. శర్మగారు కంగారు పడ్డారు. ఆయన చేతిలోని గ్రంథాలు కింద పడ్డాయి. పడవ అటూ ఇటూ ఊగుతుంటే ఆయన భయంతో వణికిపోతున్నారు. అరే, ఏమైంది? ఏమైంది? పడవ ఎందుకు ఇలా ఊగుతుంది? రాముడు, సరిగ్గా నడుపు, నా బట్టలు తడిసిపోతున్నాయి. బాబు, ఇది సాధారణ గాలి కాదు, తుఫాను. నదిలో వరద వస్తుంది. ప్రవాహం చాలా వేగంగా ఉంది. నా తెడ్డు అదుపులో ఉండడం లేదు. ఒక పెద్ద అల వచ్చి పడవను ఢీకొట్టింది. పడవలోనికి నీళ్లు భారీగా వచ్చాయి. పడవ ఒక పక్కకు ఒరిగిపోయింది. ఒక రాయికి తగిలి పడవ అడుగున చిన్న రంధ్రం పడింది. నీళ్లు వేగంగా లోపలికి వస్తున్నాయి. అయ్యో, పడవ మునిగిపోతోంది, మనం చచ్చిపోతాం. కాపాడండి, ఎవరైనా కాపాడండి. పడవ సగం నీటిలో మునిగిపోయింది. అందరూ భయంతో అరుస్తున్నారు. రాముడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. అతను లేచి నిలబడ్డాడు. అందరూ వినండి, పడవ మునిగిపోతోంది. ఇక దీన్ని కాపాడడం నా వల్ల కాదు. ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలి. అందరూ నదిలో దూకండి. ఒడ్డు దగ్గరలోనే ఉంది, ఈదుకుంటూ వెళ్ళిపోదాం. రంగయ్య, వెంకట్రావు, సుబ్బమ్మ వెంటనే నీళ్లలో దూకారు. వాళ్లకు ఈత వచ్చు కాబట్టి. ఆ అలలతో పోరాడుతూ ఒడ్డు వైపుకు ఈదుతున్నారు. పడవలో ఇప్పుడు రాముడు, శర్మగారు మాత్రమే మిగిలారు. శర్మగారు పడవ అంచుని గట్టిగా పట్టుకుని భయంతో బిగుసుకుపోయి కూర్చున్నారు. పంతులుగారు, ఇంకా ఎందుకు కూర్చున్నారు? పడవ ఇంకో నిమిషంలో మునిగిపోతుంది. త్వరగా దూకండి. శర్మ వణుకుతున్న స్వరంతో, దూకాలా? అమ్మో, నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి, ప్రవాహం వేగంగా ఉంది. అదేంటి బాబు, మీకు సకల శాస్త్రాలు తెలుసు కదా. ఖగోళం తెలుసు, భూగోళం తెలుసు, తర్కం తెలుసు, వేదం తెలుసు. అవన్నీ ఇప్పుడు మిమ్మల్ని కాపాడవా? రాముడు, వెటకారం కాదురా, నాకు భయం వేస్తోంది. అయ్యా, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు ఈత శాస్త్రం తెలుసా? మీకు ఈత కొట్టడం వచ్చా? లేదు రాముడు, నేను చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివాను, కానీ ఎప్పుడూ నదిలో దిగలేదు. నాకు ఈత రాదు. రాముడు జాలిగా
అదే సమయంలో గంభీరంగా శర్మగారి వైపు చూశాడు. అయ్యో పంతులు గారు, ఎంత పని జరిగింది! నాకు శాస్త్రాలు తెలియకపోయినా ఈత తెలుసు కాబట్టి నా ప్రాణం దక్కుతుంది. కానీ మీకు అన్ని శాస్త్రాలు తెలిసినా బతకడానికి పనికొచ్చే ఈ ఒక్క ఈత తెలియదు. అందుకే ఇప్పుడు మీ బతుకు పూర్తిగా వ్యర్థం కాబోతుంది. ఈ వరదలో మీ పాండిత్యం కొట్టుకుపోతుంది. కానీ నా ఆచరణ నన్ను కాపాడుతుంది. రాముడు, నన్ను కాపాడు. నా తప్పు ఒప్పుకుంటాను. నన్ను వదిలేసి వెళ్లకు. నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. నన్ను ఒడ్డుకు చేర్చు. పడవ పూర్తిగా మునిగిపోయింది. శర్మగారు నీటిలో మునిగిపోతూ చేతులు పైకెత్తి కాపాడండి అని అరుస్తున్నారు. రాముడు నీటిలో దూకాడు. అతను సులభంగా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాని తన పడవలో ఎక్కిన ప్రయాణికుణ్ణి వదిలేయడం ధర్మం కాదని భావించాడు. రాముడు శర్మగారి జుట్టు పట్టుకుని పైకి లాగుతూ, బాబు, గట్టిగా నా భుజం పట్టుకోండి. కంగారు పడి నన్ను ముంచేయకండి. ఊపిరి బిగబట్టండి. రాముడు తన బలంతో, ఈత నైపుణ్యంతో శర్మగారిని లాక్కుంటూ అలలతో పోరాడుతూ ఒడ్డువైపు ఈదాడు. శర్మగారు నీళ్లు మింగి సగం స్పృహలో ఉన్నారు. రాముడు అతి కష్టం మీద శర్మగారిని ఒడ్డుకు చేర్చాడు. ఇద్దరూ ఇసుకలో పడిపోయారు. ఆయాసపడుతున్నారు. కొంతసేపటికి వర్షం తగ్గింది. శర్మగారు కళ్ళు తెరిచారు. పక్కన రాముడు కూర్చుని ఉన్నాడు. శర్మగారికి ప్రాణం దక్కినందుకు సంతోషం, తన అజ్ఞానానికి సిగ్గు కలిగాయి. రాముడు, నువ్వు సామాన్యుడివి కాదు, దేవుడివి. నేను నిన్ను ఎగతాళి చేశాను. నీ బతుకు వ్యర్థం అన్నాను. కానీ ఈ రోజు నా బతుకే వ్యర్థం అని నిరూపించావు. నా చదువు నన్ను కాపాడలేకపోయింది. నీ ఈత నన్ను బతికించింది. అయ్యో బాబు, పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకోకూడదు. లెండి, నేను చెప్పింది ఒకటే బాబు. చదువు గొప్పదే, కానీ బతకడం కూడా ఒక చదువే. పుస్తకాల్లో ఉండేది జ్ఞానం, కానీ ఆపదలో ఆదుకునేది అనుభవం. ఆ శాస్త్రాలు మీకు అన్నం పెట్టొచ్చు, గౌరవం తేవచ్చు. కానీ నదిలో పడ్డప్పుడు ఈత రాకపోతే అవేవి పనికిరావు. నిజం చెప్పావు రాముడు. నాకు కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు గర్వంతో విర్రవీగాను. ఆ ఆచరణ లేని విద్య నిరర్ధకమని ఇప్పుడే తెలిసింది. ఇకపై ఎవరిని తక్కువ చేసి చూడను. నా దగ్గర ఉన్న విద్యని అందరికీ పంచడమే కాదు, బతకడానికి కావలసిన మెలకువలు కూడా నేర్చుకుంటాను. పంతులు గారు, బతికిపోయారు. రాముడు లేకపోతే ఈరోజు మీ శవం కూడా దొరికేది కాదు. చూశారా పంతులు గారు? పావలా, ₹1 అంటూ రాముడు బతుకుని లెక్కగట్టారు. చివరికి ఆ పావలా జ్ఞానమే మిమ్మల్ని కాపాడింది. అవును సుబ్బమ్మ, నా అహంకారం గంగలో కలిసిపోయింది. రాముడు, ఈ రోజు నుండి నువ్వు నాకు గురువువి, ప్రాణభిక్ష పెట్టిన గురువువి. రాముడు నవ్వి శర్మగారికి నమస్కారం చేశాడు. ఆ రోజు నుండి సోమనాథ శర్మగారు కేవలం పండితుడిగానే కాకుండా వినయం ఉన్న నిజమైన జ్ఞానిగా మారారు. ఊర్లో అందరికీ రాముడి గొప్పతనం గురించి చెప్పేవారు. నీతి: పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు, బతకడానికి ఆచరణ జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కేవలం సిద్ధాంతాలు వల్లించడం వల్ల ప్రయోజనం లేదు. సమయానికి తగినట్లుగా నడుచుకోవడం, సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఉండడం ముఖ్యం. గర్వం వినాశనానికి దారితీస్తుంది, వినయం విజయానికి మెట్టు. నదీ తీరాన పచ్చని పొలాల మధ్య నెలకొని ఉన్న ధర్మపురం ఒక ప్రశాంతమైన గ్రామం. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆ గ్రామ ప్రజల ప్రాణస్పందన. ఆలయ ధర్మకర్త భూషణయ్య దర్పంగా ఆలయం బయట అడుగుపెట్టాడు. ఒక పేద వితంతువు ఆయన కాళ్లపై పడింది. అయ్యగారు, ధర్మకర్త గారు, నా బిడ్డ చదువుకు కాస్త సాయం చెయ్యండి. మీకు పుణ్యముంటుంది. మొగుడు పోయినదాన్ని. ముందు మీ ఇళ్ల పన్ను కట్టండి, తర్వాత సాయాల గురించి ఆలోచించవచ్చు. పుణ్యమని పొద్దున్నే మొహం పెట్టుకొస్తారు. పక్కకి జరగో. నెల రోజులు గడువివ్వండి బాబయ్యా. గడువా? నా దగ్గర గడువులు ఉండవు. జరుగు. ఆమెను నిర్దాక్షిణ్యంగా నెట్టివేసి భూషణయ్య గర్వంగా ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో పూజారి ధర్మారావు గర్భగుడిలో మంత్రాలు చదువుతున్నాడు. ఏమయ్యా పంతులు, పూజలు బాగా సాగుతున్నాయా? భక్తులు వేసే కానుకలు ఈ మధ్య తగ్గినట్లున్నాయి. మీ మంత్రాల్లో పస తగ్గిందేమో. రండి ధర్మకర్త గారు, అంతా స్వామిదయ. కానుకలు తగ్గినా భక్తి తగ్గలేదు. దేవుడికి కానుకల కంటే చిత్తశుద్ధి ముఖ్యం. భక్తి, దయ, చిత్తశుద్ధి, ఈ నీతులు సరేగాని
అసలు విషయం మాట్లాడుకుందాం. గుడి పేరు మీద నది పక్కన ఉన్న 10 ఎకరాల మాన్యం ఉంది కదా, దాన్ని అమ్మేస్తున్నాను. అమ్మడమా? ఏమంటున్నారు భూషణయ్య గారు? మీరు దారి తప్పి మాట్లాడుతున్నారా? అది దేవుడి మాన్యం, మన ముత్తాతల కాలం నాటిది. దాన్ని ఎలా అమ్ముతారు? ఓహో, పట్నం నుంచి ఒక పెద్ద వ్యాపారి వస్తున్నాడు, చక్రవర్తి గారని. అక్కడ నూలు మిల్లు కడతాడట. మనకో అంటే నాకు మంచి లాభం వస్తుంది. ఎందుకైనా మంచిది. నువ్వు నోరు మూసుకున్నందుకు నీకు కూడా ఏదో కొంచెం ఆ వచ్చే లాభంలోంచి ఒక అరభాగం ఇస్తారే. భూషణయ్య గారు, క్షమించండి, అది దేవుడి సొమ్ము. దాన్ని అమ్మే హక్కు మనకు లేదు. ఆ మాన్యం మీద వచ్చే ఆదాయంతోనే ఈ గుడిలో నిత్య ధూప దీప నైవేద్యాలు, ప్రతి ఏటా కరువు వచ్చినప్పుడు అన్నదాన సత్రం అన్నీ నడుస్తున్నాయి. అది మన పూర్వీకుల సంకల్పం. ఆపండి మీ పురాణం. ఈ అన్నదానాలు దండగ ఖర్చులు నాకు చెప్పకండి. గుడిని ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. ముందు ఆ డబ్బు నా చేతికి రానివ్వండి. చూడు పంతులు, నా దారికి అడ్డు రాకు. ఈ గుడి, ఈ ఆస్తులు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. నేను ధర్మకర్తగా సంతకం పెడితే ఆ దేవుడైనా దిగి రావలసిందే. నేను చెప్పిందే ఇక్కడ శాసనం. మీరు ధర్మకర్త మాత్రమే భూషణయ్య గారు, ఆ స్వామి కాదు. మీరు ఈ ఆలయానికి కాపలాదారే కాని యజమాని కారు. నేను ప్రాణంతో ఉండగా ఈ పాపానికి, ఈ అధర్మానికి ఒప్పుకోను. దేవుడి సొమ్ము తిన్నవాడు, ఆశపడినవాడు ఎప్పుడూ ఎక్కడా బాగుపడలేదు. ఇది శాస్త్రం చెప్పిన సత్యం. నీ అంతు చూస్తాను. నువ్వు అడ్డు వచ్చినా, ఆ దేవుడు అడ్డు వచ్చినా ఈ అమ్మకం జరిగి తీరుతుంది. నీ పూజారి పదవి ఊడిపోకుండా చూసుకోముందు. భూషణయ్య కోపంగా ఆలయ శిఖరం వైపు ఒక అహంకారపు చూపు చూసి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోతాడు. ధర్మారావు ఆందోళనగా నిస్సహాయంగా స్వామి విగ్రహం వైపు చూస్తాడు. ధర్మారావు జరిగిన విషయం భార్య శారదకు చెప్పాడు. ఆమె భోజనం వడ్డిస్తూ ఆగిపోయింది. ఏమండి, ఆ భూషణయ్య గారు చాలా కఠినాత్ముడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మనకున్న ఈ పూజారి వృత్తి కూడా లేకుండా చేస్తాడేమోనని భయంగా ఉంది. మన జీవనం ఎలా? భయపడకు శారదా. మనం నమ్ముకున్నది ఆ దేవుడిని, ఈ మట్టిని కాదు. మన జీవనం ఆపే శక్తి ఆయనే ఇవ్వలేదు. ఈ భూషణయ్యకు ఎక్కడిది? కాని ఆయన బెదిరింపులు తలుచుకుంటే మనల్ని ఈ గుడిసె నుండి వెళ్ళగొడితే ఎక్కడికి పోతాం? ఇది కూడా గుడి స్థలమే కదా. మన అబ్బాయి పట్నంలో చదువుకుంటున్నాడు. వాడికి డబ్బు పంపడం కూడా ఆగిపోతుందేమో. ఈ శరీరం శాశ్వతం కానప్పుడు ఈ నీడ శాశ్వతం అని ఎలా అనుకుంటాం? దేవుడి సొమ్ము కాపాడే బాధ్యత నాది. అది నా ధర్మం. నువ్వు చూస్తూ ఉండు, ఆయనే మనల్ని కాపాడతాడు. దేవుడి గూటి కింద ఒక పాత నల్లబడిన చెక్క పెట్టె ఉంది. అది వారి తాత ముత్తాతల నాటిది. ఈ పెట్టెలు పత్రాలు భద్రంగానే ఉన్నాయి కదండి. ఇది కేవలం పెట్టె కాదు శారదా, మన వంశానికి ఈ గుడికి ఉన్న బంధం. దీనిని కాపాడుతున్నది నేను కాదు, ఆ స్వామి. ఆ పత్రాలు ఉన్నంతవరకు ఆ భూషణయ్య ఏమీ చెయ్యలేడు. మీ ధైర్యమే నాకు బలం. ఆ స్వామి మనకు దిక్కు. భూషణయ్య భవంతిలో పట్నం వ్యాపారి చక్రవర్తికి పెద్ద విందు జరుగుతోంది. భూషణయ్య గారు, ఆతిథ్యం బాగుంది, కానీ ఆ భూమి విషయం ఏమైంది? అది గుడిమాన్యం అంటున్నారు. చిక్కులు రావు కదా? నా డబ్బు ఇరుక్కుపోకాడదు. అయ్యో, మీరేం కంగారు పడకండి చక్రవర్తి గారు. అంతా నా చేతుల్లోనే ఉంది. ఆ పూజారి పంతులు అడ్డు తగులుతున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. అసలు పత్రాలు నా దగ్గరకు వస్తే వాడిని ఆ పదవి నుంచే తీసేస్తాను. మంచిది. ఈ పరిశ్రమ వస్తే ఈ ఊరు రూపురేఖలే మారిపోతాయి. ముఖ్యంగా మీ రూపురేఖ. వ్యాపారి వెళ్లిపోయిన తర్వాత భూషణయ్య తన సేవకుడు రమణను పిలుస్తాడు. రమణా, ఆ పంతులు మాటలతో వినడు. ఈ రాత్రికి నువ్వు వెళ్ళి ఆ పంతులు ఇంట్లో ఉన్న గుడి మాన్యం అసలు పత్రాలు దొంగిలించుకురా. ఆ చెక్క పెట్టి ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు కదా. నోర్మోయ్, పాపం పుణ్యం నాకు చెప్పకు. నేను చెప్పింది చెయ్యి. అయ్యో, నా వల్ల కాదండి, అది దొంగతనం, పైగా దేవుడి ఇంట్లో. నన్ను వదిలేయండి బాబయ్యా. వెళ్తావా నీ కుటుంబంతో సహా ఊరు దాటించనా? నా గురించి నీకు తెలుసు కదా. నీ కూతురికి పెళ్లికి అప్పు ఇచ్చింది మర్చిపోయావా?
ఆ అప్పు కింద నీ కూతురిని నా పొలంలో కూలిగా పంపిస్తా, జాగ్రత్త. అయ్యో, నా కూతుర్ని ఏమీ అనకండి. వెళ్తానయ్యగారు. చిమ్మ చీకటి. రమణ భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ధర్మారావు ఇంటి పెరటి వైపు నుండి గోడ దూకి లోపలికి ప్రవేశిస్తాడు. ధర్మారావు, శారద గాఢ నిద్రలో ఉన్నారు. వారి శ్వాస చప్పుడు కూడా రమణ గుండె చప్పుడు ముందు తక్కువగా వినిపిస్తోంది. రమణకు దేవుడి గూటి కిందున్న ఆ పాత చెక్క పెట్టె కనిపిస్తుంది. స్వామి, నన్ను క్షమించు. ఈ పాపం నాది కాదు, నా యజమానిది. నా కూతురి కోసం ఈ తప్పు చేయక తప్పడం లేదు తండ్రి. వణుకుతున్న చేతులతో రమణ ఆ పెట్టెను సమీపిస్తాడు. దాన్ని తెరవబోతుండగా ఆ పెట్టెకు గోడకు మధ్య ఉన్న చీకటి సందులోంచి బుస్సుమని గట్టిగా శబ్దం వస్తుంది. ఆ పెట్టె వెనుక నుండి ఒక పెద్ద నాగుపాము దాదాపు మనిషి ఆకారంలో గట్టిగా బుసకొడుతూ పడగ విప్పుతుంది. దాని కళ్ళు ఆ చీకటిలో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. దాని పడగ మీద స్పష్టంగా విభూది పట్టీలు కనబడుతున్నాయి. అమ్మో, నాగుపాము! స్వామి, రాజరాజేశ్వరా! రమణ ప్రాణభయంతో ఆ పెట్టెను అక్కడే వదిలేసి ఎలా దూకాడో అలాగే పెరటి గోడ వైపు పరిగెత్తి వెనక్కి తిరిగి చూడకుండా భూషణయ్య భవంతికి పరిగెత్తుతాడు. అక్కడా, అక్కడా! స్వామి, పాము రూపంలో నన్ను కాటైపోయింది. ఆ పత్రాలు నేను తేలేను. అది సాక్షాత్తు నాగరాజే. ఛీ, పనికి మాలినవాడా! ఒక పామును చూసి పారిపోయి వస్తావా? అది ఆ పంతులుగాడు పెంచిన పామై ఉంటుంది. కాదు బాబయ్యా, అది మామూలు పాము కాదు. దాని పడగ మీద బొట్టు ఉంది. అది దేవుడే. ఆపు నీ సొల్లు. ఆ పత్రాలు నాకు ఈరోజే కావాలి. ఆ పంతులుగాడి అంతు చూస్తాను. నువ్వురా, నేనే వస్తాను. నాకు అడ్డొచ్చిన పాముతో సహా ఆ పంతులను కూడా. భూషణయ్య కోపంతో ఊగిపోతూ రమణను ఈడ్చుకుంటూ ఆలయం వైపు బయలుదేరుతాడు. అప్పటికే ధర్మారావు ఆలయంలో అభిషేకానికి సిద్ధమవుతున్నాడు. భూషణయ్య అపవిత్రంగా చెప్పులతోనే ఆలయంలోకి ప్రవేశిస్తాడు. ఎక్కడరా ఆ పత్రాలు? నా గొంతు నొక్కాలని చూస్తావా? నువ్వో నీ పాము కలిసి నన్ను ఆపగలరా? ఈ రాతి దేవుడు నిన్ను కాపాడతాడా? భూషణయ్య గారు, ఇది గుడి. కనీసం పాదరక్షలైనా విడిచిరండి. ప్రశాంతంగా మాట్లాడండి. ఆ పత్రాలు దేవుడివి. అవి నా ఇంట్లో నా స్వామి పాదాల దగ్గర భద్రంగా ఉన్నాయి. భద్రంగా ఉన్నాయా? ఆ దేవుడి సొమ్మా? చూడు, ఆ దేవుడి సొమ్మునే ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఏం చేస్తాడో చూస్తా. నువ్వు నన్ను ఆపలేవు, నీ దేవుడు నన్ను ఆపలేడు అంటూ భూషణయ్య గర్భగుడి ముందున్న పెద్ద కాంస్య హుండీని బలంగా తన్నడానికి కాలు పైకెత్తుతాడు. ఇది కదా అసలైన దేవుడి సొమ్ము, దీన్నే పగలగొడతాను అని గట్టిగా అరుస్తాడు. ఆ మరుక్షణమే భూషణయ్య పైకి ఎత్తిన కాలు కిందకు దించకముందే ఒక్కసారిగా వింతగా భయంకరంగా అరుస్తూ గుండె పట్టుకొని నేలమీద కుప్పకూలిపోతాడు. అతని కాలు చెయ్యి చచ్చుబడిపోయి నోటి నుండి మాట రాదు. కళ్ళు భయంతో ఆ స్వామి విగ్రహం వైపే చూస్తూ ఉండిపోయాయి. భూషణయ్య గారు, ఏమైంది? అయ్యో రమణ, వైద్యుణ్ణి పిలవండి త్వరగా. రమణ ఆ దృశ్యానికి భయపడి స్వామి అని అరుచుకుంటూ వైద్యుడి కోసం గ్రామంలోకి పరిగెడతాడు. కొద్దిసేపటికే వైద్యులు, గ్రామస్తులు గుమిగూడతారు. అయ్యో, భూషణయ్య గారికి తీవ్రమైన పక్షవాతం వచ్చింది. కుడివైపు భాగం మొత్తం చచ్చుబడిపోయింది. బహుశా మళ్ళీ మాట్లాడలేకపోవచ్చు, నడవలేకపోవచ్చు. ప్రాణం నిలిచిందిలే, ఆ దేవుడి దయ. ఈ వార్త తెలిసిన వ్యాపారి చక్రవర్తి దేవుడి శాపానికి భయపడి నా పరిశ్రమతో పాటు నేను కూడా కాలి బూడిదయ్యేవాణ్ణి అని భయపడి ఆ ఒప్పందం రద్దు చేసుకుని పట్నానికి పారిపోతాడు. మంచం మీద కదల్లేని స్థితిలో ఉన్న భూషణయ్య తన భవంతి కిటికీ నుండి తన కళ్ల ముందే ఉన్న ఆలయ గోపురం వైపే భయంగా, పశ్చాత్తాపంతో చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ల నుండి నీరు కారుస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ మూగగా రోదిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆలయ మండపంలో, దేవుడున్నాడండి, మన ధర్మాన్ని, మనల్ని కాపాడాడు. దేవుడు కాదు శారదా, దేవుడి సొమ్ముకు ఉన్న శక్తి. అది ఎప్పటికీ ఎవ్వరూ దక్కించుకోకూడనిది.
ఆశపడితే ఆ భూషయ్య గతే పడుతుంది. ధర్మం తనని తాను ఎప్పుడూ రక్షించుకుంటుంది. మనం కేవలం నిమిత్తమాత్రులం.